హలో అండి, ఈరోజు వంకాయ చికెన్ కర్రీ చేస్తున్నానండి. టమాటో కూడా వేసి అది నుండి 1/2 కేజీ చికెన్, 1/4 కేజీ వంకాయలు, ఒక టమాటోలు, ఒక 5-6 టమాటోలు, 6-7 పచ్చిమిరపకాయలు, 3 ఉల్లిపాయలు అండి, 2 అల్లం ముక్కలు. ఓకే అండి. 2 ఆయిల్ వేడవుతుంది, ఉల్లిపాయలు వేస్తాను. ఉల్లిపాయలు వేగినాయండి, చికెన్ వేసాను. చికెన్ వేసి కొంచెం కళ్ళుప్పు వేసాను అన్నమాట. చికెన్లో వాటర్ అంతా వచ్చేసిందండి బయటికి. ఇప్పుడు టమాటో వేసాను. టమాటా కొంచెం మగ్గిన తర్వాత వంకాయ వేస్తాను. టమాటో మగ్గినాయండి, వంకాయ వేసి పసుపు కూడా వేసానండి. అదిగోండి, చక్కగా మీడియం ఫ్లేమ్ మీద మంచిగా మగ్గనిద్దామండి. అదిగోండి, అట్లా వంకాయ అంతా వాటర్ అంతా బయటకు వచ్చేసేటప్పుడు అల్లం, వెల్లుల్లిపాయ, చెక్క, జీలకర్ర వేసానండి. అదిగోండి, ఇదంతా ఉడకనిద్దామండి సిమ్లో. అదిగోండి, కొంచెం మెంతిపిండి వేసాను, కారం వేసానండి. వాటర్ అంతా సిమ్లో మగ్గిపోవడమేనండి. ఇంకా కొత్తిమీర కూడా వేసానండి. యామి టేస్టీ చికెన్ కర్రీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ చికెన్ కర్రీ. వాటర్ వేయాల్సిన అవసరం లేదు, మనం వంకాయలతో పాటు వేస్తే వాటర్ వస్తుంది కదండి, టమాటోలో ఉంటుంది వాటరు, అంతా చక్కగా మగ్గిపోయింది. అదిగోండి, కొంచెం చిటికెడంత మెంతిపిండి వేయండి, కొంచెం పులుసు కూడా వేయండి. ఇంకా వేయలేదు, వేస్తాను. అదిగోండి, కొద్దిగా చింతపండు పులుసు, 1 స్పూన్ అంత చికెన్ చింతపండు పులుసు తీసి వేసానండి. సిమ్లో చక్కగా మగ్గిపోతుంది. ఇంకా చాలా బాగుంటుందండి. పులుసు కూడా మీరు తయారు చేసుకొని తప్పకుండా వేయండి. ఎక్కువగా కాదు, కొద్దిగా 1 స్పూన్ అంతటి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం చిటికెడంతా మెంతిపిండి కూడా చెప్పాను కదండి, అలా వేయండి. చాలా బాగుంటుందండి. ఇంకా గరం మసాలా అసలు అవసరం ఉండదు. ఇలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా తయారు చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీరు కూడా తయారు చేసుకోండి. ఓకే అండి, బాయ్. వంకాయ చికెన్ కర్రీ. ఓకే అండి, బాయ్ అండి.